వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ పొదుపులో ప్రజల్లో చైతన్యం రావాలన్న మంత్రి జగదీష్ రెడ్డి. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఘనంగా పౌర సన్మానం. సూర్యాపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగేందర్. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయను కలిసిన డిఐజీ రంగనాథ్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. జర్నలిస్టును దూషించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష నాయకులు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్లను వెంటనే చెల్లించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎదుట రాస్తారోకో చేపట్టిన విద్యార్థులు. బ్రాహ్మణుల అభ్యున్నతే గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం లక్ష్యమన్న రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల జేఏసీ చైర్మన్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. విద్యుత్తును పొదుపు చేయడంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఆన్లైన్ ద్వారా ప్రారంభించి మాట్లాడారు. సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి జూమ్ కెమెరా ద్వారా ప్రారంభించారు. అదేవిధంగా ఆ సంస్థ రూపొందించిన సావనీర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు థర్మల్ విద్యుత్ మీద ఆధారపడిన ప్రపంచం ఇప్పుడిప్పుడే సాంప్రదాయేతర విద్యుత్ వైపు చూస్తున్నారన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ముందుందని ఆయన స్పష్టం చేశారు. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో చాలా ముందున్నారన్నారు. ఉద్యమ కాలంలోనే విద్యుత్ పొదుపు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే హితబోధన గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందున్న ఛాలెంజ్ విద్యుత్ పొదుపు అని, అందుకు అనుసరించాల్సిన పద్ధతులను ప్రజల్లోకి ఉద్యమంలో తీసుకుపోవాలని ఆయన కోరారు. 2014కు ముందు మొక్కలు నాటడం అంటే అటవీ శాఖకు మాత్రమే పరిమితమై ఉండేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా మార్చారని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పడ్డ శ్రమను కొనియాడారు. విద్యుత్ వినియోగం మానవ జీవితంలో భాగమైందని, అటువంటి విద్యుత్ వాడకంలో పొదుపు పాటిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ పొదుపు విషయంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, రెడ్కో వంటి సంస్థలు చొరవ చూపి పనిచేస్తున్నాయని, ఇది ప్రజా ఉద్యమంలో ముందుకు పోతే లక్ష్య సిద్ధి సుసాధ్యం, కష్టతరం కాబోదు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఈఐ చైర్మన్ రామేశ్వరరావు, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, రెడ్కో చైర్మన్ ఎన్ జానయ్య, ఎనర్జీ కన్జర్వేషన్ చైర్మన్ ఈ శ్రీనివాసాచారి, కన్వీనర్ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ కేంద్రంలోని స్థానిక గుండెగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో సోమవారం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఘనంగా పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గుండెగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో సోమవారం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఘనంగా పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, మాజీ మున్సిపల్ చైర్మన్ చింత సాంబమూర్తి, విద్యావేత్త గొంగిలి మనోహర్ రెడ్డి, పారిశ్రామికవేత్త కంకరాల శ్రీధర్ రెడ్డి, విద్యావేత్త మాదకాని శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ న్యాయవాది గోలి మధుసూదన్ రెడ్డి, నూకల నరసింహారెడ్డి, శ్రీ రామోజీ శారదాంబ ఫౌండేషన్ చైర్మన్ రామోజీ షణ్ముఖ, పట్టణంలోని పలువురు వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా అందరికీ కూడా పట్టా దత్తాత్రేయ గారు మనందరికీ తెలుసు. కొడుకు బలహీన ఆశాతోటి పేద ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు. సూర్యాపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని మన్యం సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగంధర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపకాని వెంకటనారాయణ గౌడ్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరై రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలను రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. సూర్యాపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని మన్నెం సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ మంజులారాణి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపకాని వెంకటనారాయణ గౌడ్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరై రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుని వచ్చిన 3 చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర లేకుండా కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా ఉన్న రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని జెడ్పీటీసీలు సంజీవ్ నాయక్, దావుల వీరప్రసాద్లు బలపరచగా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించినట్లు జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగేందర్ తెలిపారు. సెంట్రల్ మహిళా సంఘాలు గ్రామ సంఘాల్లో ఏర్పాటు చేయబడింది. 2019-20 ఖరీఫ్ సీజన్ జరిగింది. అదేవిధంగా ఆసరా పెన్షన్స్ డిఆర్డీలోనే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇలా ఆసరా పెన్షన్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 35 మందికి, చేనేత పెన్షన్స్ 297, కళ్ళు కింద కార్మికులకు రెగ్యులర్ గ్యాప్ లేకుండా అగ్రిమెంట్తో రెగ్యులర్గా ప్రభుత్వం ద్వారా దీనికి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియేషన్ తోటి కరోనా సమయంలో కూడా ఎక్కువ గ్యాప్ రావద్దని చెప్పి గ్యాప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాంట్లో 16,150 మంది ఆప్తో సర్టిఫికేట్స్, అదేవిధంగా ఒకటి బిల్లుతో ఉన్న వాళ్ళు 2,000 మంది, అందరం బ్రైట్నెస్ 2,020 మందికి, అదేవిధంగా మెంటలీ ఇలాంటి మానసిక వైకల్యం గల వాళ్ళు 2,530 మంది, మానసిక రుగ్మత గల వాళ్ళు 2,430 మంది, అదేవిధంగా మల్టిపుల్ డిజేబిలిటీ 250 మందికి సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎక్కడో ఆఫీస్లో లేదా మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషన్ వద్ద అప్లై చేసుకున్న అందరికీ కూడా ఈ లైసెన్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు డీఐజీ ఏవి రంగనాథ్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ పూల మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు డీఐజీ ఏవి రంగనాథ్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయతో కొద్దిసేపు ముచ్చటించారు. అదేవిధంగా నల్లగొండకు వస్తున్న సందర్భంలో దత్తాత్రేయ వాహనానికి జరిగిన ప్రమాద వివరాలను, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు సోమవారం అంబర్పేటలోని తన నివాసంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు సోమవారం అంబర్పేటలోని తన నివాసంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల డిమాండ్లు పరిష్కరించే వరకు వారి వెన్నంటే ఉంటానని ఆయన అన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షపాతనని చెప్పుకుంటున్న కేసీఆర్ ఈరోజు రైతుల నిరాహార దీక్ష పిలుపును ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఏమైందని నిలదీశారు. తాను చేపట్టిన దీక్షను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అభినందించారని ఆయన తెలిపారు. యావత్ భారతదేశంలో గతంలో భారత్ బంద్ ఇచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన కాలంలో అందరం కూడా సక్సెస్ చేశాం. తృణమూల్ కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, టిఆర్ఎస్ కానీ అందరం బంద్కు సక్సెస్ చేశాం. ఇవాళ వాళ్ళు ఎన్నోసార్లు నెగోషియేషన్ జరిగినా వాళ్ళు అడమెంట్గా ఉన్నారు. రైతుల పక్షాన వాళ్ళు చెప్పిన ఏదైతే అమలు చేయాలని బిల్లును వెనుకకు తీసుకోవాలనే దానికి ఒప్పుకోకపోవడంతో ఈరోజు ఒకరోజు అంకల్ స్ట్రైక్ ఇచ్చారు యావత్ భారతదేశం. కానీ మొన్ననే కేసీఆర్ గారు భారత్ బంద్లో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కార్యకర్తలు, టిఆర్ఎస్ అధ్యక్షులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. బంద్లో హైవేల మీద కూర్చున్నారు, రోడ్ల మీద కూర్చున్నారు, కేటీఆర్ కూర్చున్నాడు, అలా అందరూ కూడా. కానీ వాళ్ళ విచిత్రం ఏమిటంటే ఒకరోజు బతుకాలు ఇస్తే ఒకరోజు అంగల్ స్ట్రైక్ చేయాలని రైతులు ఇచ్చిన పిలుపు మాకు అనుమానం కలుగుతున్నది. అదే కేజ్రీవాల్ ఇవాళ ఒకరోజు అంగల్ స్ట్రైక్లో అందులో పార్టిసిపేట్ చేస్తుండే అంగల్ స్ట్రైక్లో. మరి మా ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేయకపోగా వాళ్ళ పార్టీ ఎక్కడ కూడా ఈ బంద్కు ఒకరోజు అంగల్ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయకపోవడం మాకు అనుమానం కలుగుతున్నది. ఢిల్లీకి పోయి వచ్చిండు, ఢిల్లీకి పోయి వచ్చిన ఈ మార్పు ఏందనేది నాకు అర్థమవుతుంది. మార్పు వచ్చిందా? రైతుల పక్షాన ఉన్నావా? నిజంగానే రైతుల పక్షాన ఉంటే ఇవాళ ఒకరోజు అంగల్ స్ట్రైక్లో ఎందుకు పార్టిసిపేట్ చేయలే మీ వాళ్ళు? మిగతి గారు క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు వ్యతిరేకం మేము అంటే మా వాళ్ళను సస్పెండ్ చేసి బయటికి పంపించారు. ఆ తర్వాత సిపిఎం అన్ని పార్టీల వాళ్ళు రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రెసిడెంట్ కూడా కలిశాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. జర్నలిస్టును బూతులు తిట్టి బెదిరింపులకు గురి చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను సోమవారం అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో గల హస్మత్పేట చౌరస్తాలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
జర్నలిస్ట్ని బూతులు తిట్టి బెదిరింపులకు గురిచేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను సోమవారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో గల హస్మత్పేట చౌరస్తాలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం నాయకులు గవ్వల శ్రీనివాసులు, హబీబ్లు పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్ట్ సంతోష్ నాయక్ను బూతులు తిడుతూ సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం కేసీఆర్ పతనానికి నాంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బానుక మల్లికార్జున్, బాణాల శ్రీనివాసరెడ్డి, ఏనుగుల తిరుపతి, కన్వీనర్ కె రవీందర్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కన్నె ప్రకాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండుగుల యాదగిరి, గజ్వేల్ భారత్, టీడీపీ నాయకుడు మహేందర్ యాదవ్లతో పాటు ఎంఆర్పీఎఫ్ జంట నగరాల కన్వీనర్ విజయరావు, బీసీ ప్రజా చైతన్య వేదిక చైర్మన్ యనమల శ్రీనివాసరావు, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు అన్నం చిన్న వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, నేటి ధాత్రి చీఫ్ ఎడిటర్ కట్ట రాఘవేంద్రరావు, ఎంఆర్పీఎఫ్ నాయకులు ఇటికే కిషన్, జగదీష్, బీసీ సంఘం నగర అధ్యక్షురాలు కె నాగలక్ష్మి, ఆయా పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజుకు జర్నలిస్టుల మీద దాడులు, కేసులు కామన్గా మారినాయి. జర్నలిస్టులకు ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. జర్నలిస్టులని వ్యతిరేకంగా మారింది టీఆర్ఎస్ ప్రభుత్వం. జర్నలిస్టు అంటే అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం పడలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలను జర్నలిస్టులు ఈరోజు బయటకు ఇస్తున్నారు. హుజూర్ నగర్లో కూడా రాజ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ల పైన కూడా ఈరోజు దాడి జరిగింది. దాని మీద ఇప్పటివరకు ఎవరేం మాట్లాడలేదు. మా పిల్లలను, మా ఎస్సీ బీసీ బిడ్డలను మానవంతం చేసిందో వారికి మరి వెంటనే ఉరి శిక్షలు అమలు చేయాలి. అలాగే మా విలేకరులు ఎక్కడైతే అలాంటి అన్యాయాలు మా పత్రిక విలేకరులే బయటికి తీసుకొస్తారు కాబట్టి మరి వారిని మీరు అవమానకరంగా మర్డర్ చేస్తారంటే ఇక్కడ ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఎంఆర్పీఎస్ మరి ఊరుకోదు. మరి గౌరవ మదక్షమాధి గారి నాయకత్వంలో మేము సామాజిక ఉద్యమాలు చేస్తూ మహిపాల్ రెడ్డి గారు తన అహంకారం ధోరణితో ఒక ప్రెస్ సోదరుని బెదిరించడమే కాదు, చంపేస్తాన్ని బెదిరించడం మరీ దారుణం. ఇవాళ అఖిలపక్షం అని కాదు, వీళ్ళకి మద్దతు తెలపడం అనేది అన్ని పార్టీల వాళ్ళు, వీలైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి రావాలి. దయచేసి చెప్తా ఉన్నాము. దాడులు చేయడం ఎవరికి కూడా సమాజం మంచిది కాదు. ఈరోజు సమాజం చూపించుకోవాలి. మనం మంచి పని చేస్తే మంచిగా చూపిస్తుంది, చెడు పని చేస్తే చెడు చూపిస్తుంది. మనందరం కూడా మంచి చెడుకు భయపడకుండా ఈరోజు ఎవరు కూడా ఏమనుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా చెప్పకుండా కూడా కేవలం ఒక జర్నలిస్టు మాత్రమే గుండెతో ముందుకొచ్చి వారి యొక్క మనోభావాలను బయట పెట్టి మంచి చేస్తే మంచి అంటాడు, చెడు చేస్తే చెడు. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ ఐఆర్లను వెంటనే చెల్లించాలంటూ సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు భాగ్యారెడ్డిలు పాల్గొని మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ ఐఆర్లను వెంటనే చెల్లించాలంటూ సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు భాగ్యరెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఉద్యోగుల పీఆర్సీలపై ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని, పీఆర్సీని చెల్లిస్తామంటూ గత జూన్ 2న చెప్పిన ప్రభుత్వం తదనంతరం కమిటీ పేర కాలయాపన చేస్తూ ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతుందని, తక్షణమే పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఐఆర్లను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఒకవైపు ధనిక రాష్ట్రమని బాకాలు ఊదుతున్న ప్రభుత్వ పెద్దలు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలని, ఆర్థికంగా కష్టాల్లో ఉండి కూడా అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీలు ప్రకటించిందని గుర్తు చేశారు. సమస్యలను 1/7/2018 నుంచి పీఆర్సీ వెంటనే
जय 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 माता भारत 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 माता भारत माता की जय। ఒక సంవత్సరం ఏంది, ఒక మనిషితోని కమిటీ ఏంది, నేను ముగ్గురు సభ్యులతోని కమిటీ చేస్తున్నా. 3 నెలల్లో యొక్క రిపోర్టును ఇవ్వకుండా అని కూడా ఆగస్టు 15, 2018 ఆగస్టు 15కే నేను పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తాను. అటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళటి వరకు పిఆర్సీని కాదు కదా ఐఆర్ కూడా ఇవ్వడం జరగలేదు. ఇప్పటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మేము బీద రాష్ట్రం అని చెప్పుకుంటూ వారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మనల్ని చూపెట్టి వాళ్ళు అడుక్కునేటువంటి పరిస్థితి ఉండటం జరిగేది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బీద రాష్ట్రం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా గత 20 సంవత్సరాల నుంచి 27%, 27% జీతము వాళ్ళు మనకంటే అధికంగా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కార్యకలాపాలు అక్కడ ఆపేసి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మరి సహాయ సహకారం ఉద్యోగస్తుల పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా అమ్మే గోచరంగా ఉంది. మరి వాళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనకు ప్రమోషన్లు వస్తాయి, మన జీతాలు పెరుగుతాయి, మనకు పిఆర్సీ వస్తుంది, మనకు ఐఆర్ వస్తుంది, మనకు డిఎల్ వస్తాయి అనే ఆశతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కూడా ముఖ్య పాత్ర పోషించింది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు. ఇవాళ వారికి చేసిన అన్యాయానికి రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రభుత్వానికి, ఈ తెలంగాణ రాష్ట్ర అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు కూడా బుద్ధి చెబుతుండటం కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇవాళ 2018 నుంచి కూడా ఇవాళ వరకు ఉద్యోగస్తులకి మరి పిఆర్సీ ఇవ్వలేదు. అలాగే 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకసారి ఉద్యోగం చేసుకుందామంటే వాళ్ళకి ఉద్యోగాలు ఒక ప్లేస్లో ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యసాంబశివ స్వామి వారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యసాంబ శివస్వామి వారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి వారి స్వహస్తాలతో అభిషేకాలు నిర్వహించుకున్నారు. కార్తీక మాసంలో విశేషమైన సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. శ్రీ సత్యసాంబ శివస్వామి వారికి అర్చకులు అన్నాభిషేకం నిర్వహించారు. దేవాలయ మండపంలో శివలింగ ఆకృతిలో దీపోత్సవం, ఆకాశ దీప పూజ చేశారు. భక్తులు సామాజిక దూరం పాటిస్తూ అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, ప్రధాన కార్యదర్శి బ్రహ్మాండ్లపల్లి మురళీధర్, కమిటీ సభ్యులు బ్రహ్మాండ్లపల్లి బ్రహ్మయ్య, నామిరెడ్డి పాపిరెడ్డి, బెలిదే అశోక్, దేవాలయ అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, మంగిపూడి వీరభద్ర శర్మ, సాయి పవన్ శర్మ, వంశీకృష్ణ శర్మ, భక్తులు పోతుగంటి మనోహర్, నిమ్మల వెంకటేశ్వర్లు, వేమిశెట్టి మధు, ఇల్లందుల జగన్, భూపతి శ్రీనివాసు, దేవరశెట్టి సోమయ్య, పగిళ్ల లక్ష్మీనారాయణ, కంచెల లీల, కక్కిరెడ్డి పద్మ, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రం పరిధిలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎంజీ యూనివర్సిటీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పందుల సైదులు పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్లగొండ జిల్లా కేంద్ర పరిధిలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పందుల సైదులు పాల్గొని మాట్లాడుతూ
ఈ ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన యూనివర్సిటీ ఏదైనా ఉంది అంటే నల్లగొండలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీనేనని అన్నారు. ఈ యూనివర్సిటీలో కొంతమంది ముఖ్యంగా పరీక్షల విభాగంలో పెద్ద సోమరిపోతులు ఉన్నారని, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని ధర్నాలు, ఎన్ని నిరసనలు, రాస్తారోకోలు చేసినా వీళ్ళు మారరని ఆయన ఆరోపించారు. వీళ్ళు చేసే తప్పులకు ఉరిశిక్ష వేసినా సరిపోదని, వీరు నిరంతరం విద్యార్థులతో చెలగాటమాడుతున్నారని ఆయన అన్నారు. పీజీ పరీక్షలకు సంబంధించి పేపర్ దిద్దకుండానే 20-25 మార్కులు వేసి ఫెయిల్ చేయడం జరుగుతుందని, గతంలో కూడా ఇలానే జరిగిందని, ఆయన ఏ ఒక్కరిని సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దుర్మార్గులకు చరమగీతం పాడాలని ఆయన డిమాండ్ చేశారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక పద్మశాలి తోటలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపకులు గర్నేపూడి శ్రీరామశర్మ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక పద్మశాలి తోటలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపకులు గర్నపూడి శ్రీరామశర్మ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల జేఏసీ చైర్మన్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, పేద బ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యంగా గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం పనిచేయడం అభినందనీయమని అన్నారు. కార్తీక మాస వనభోజనాలు బ్రాహ్మణ ఐక్యతకు నిదర్శనమని, గత 3 ఏళ్లుగా బ్రాహ్మణులను ఐక్యం చేస్తూ వనభోజనాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘానికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం సూర్యాపేటలో వన సామరాధన జరిపిన ఏకైక సంఘంగా గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రవికుమార్ శర్మ, రజనీరావు, కోసూరు ప్రసాదరావు, టేకులపల్లి శ్రీనివాసరావు, యుగేందర్, పులి అచ్యుతారామ శర్మ, రంగరాజు రుక్మారావు, పోతుగంటి శ్రీనివాసరావు, పోతుగంటి లక్ష్మీప్రసాద్ శర్మ, దుర్గరాజు రాజు శర్మ, చకిలం కవిత, కోదాటి వెంకటరమణ, చకిలం వెంకటరమణ, సురేష్ శర్మ, గిరిప్రసాద్ శర్మ, కాశీ వెంకటేశ్వర శర్మ, పురాణం దివాకర్, రామకృష్ణ, రామాచార్యులు, ప్రదీప్ కుమార్, వల్లంపట్ల శ్రీనివాసరావు, కృష్ణారావు, విష్ణుభట్ల నారాయణమూర్తితో పాటు వివిధ జిల్లాల నుండి గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. సోమవారం నల్గొండలోని జిల్లా కలెక్టరేట్ ముందు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నెలకంటి సత్యంలు సంఘీభావం తెలియజేశారు. సోమవారం నల్లగొండలోని జిల్లా కలెక్టరేట్ ముందు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా చేపట్టిన ధర్నాకు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యములు మాట్లాడుతూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాచే ఈ నూతన వ్యవసాయ రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేధావినని చెప్పుకునే జయప్రకాష్ నారాయణకు కార్పొరేట్కు వంతు పడడం అవివేకమన్నారు. ఐఏఎస్ చదివిన వ్యక్తికి ఈ చట్టం వల్ల ఎంత నష్టమో తెలియదా, లేక పెట్టుబడిదారుల తాయిలాలకు అలవాటా అని ప్రశ్నించారు. అంబానీ, టాటా బిర్లా లాంటి వాళ్ళ వల్ల ఎంతోమంది చిన్న వ్యాపారులు ఆగమయ్యారని, ఇప్పుడు చిన్న సన్నకారు రైతులకు నడ్డి వీర్చడానికి మరో ప్రయత్నాన్ని కేంద్రం మొదలుపెట్టిందన్నారు. రైతు చట్టాల వల్ల నష్టమని చెప్పిన కేసీఆర్ ఢిల్లీకి పోయి ఎందుకు రైతు దీక్ష శిబిరానికి వెళ్లలేదంటే రైతులపై ఏ పాటి ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. బువ్వ పెట్టే రైతును కాపాడటమే నిజమైన దేశభక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు రాయికృష్ణ, ఇందూరి సాగర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఐత్వ జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, పద్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ, ఎండి సలీం, రైతు సంఘం నాయకులు బండా శ్రీశైలం, సత్యం, నాగిరెడ్డి, పబ్బు వీరాస్వామి, శ్రవణ్ కుమార్, టీఎస్యు జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, వివిధ సంఘాల పార్టీల నాయకులు హషం, నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, జయచందన్, ఉమా, భూతం అరుణ, సరోజ, అద్దంకి నరసింహ, నగేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెనక్కి దిగి రాకుండా ఆ ఉద్యమాన్ని ఎట్లయినా అణిచివేయాలని ఒక పక్క, అది కుట్రపూరితంగా చాలామంది ఖలిస్తాన్ ఉగ్రవాదులు లేదా మావోయిస్టులు, వామపక్ష తీవ్రవాద శక్తులు ఇందులో జొరబడ్డాయని మరో పక్క ప్రచారం చేస్తున్నాయి. అట్లాగే రైతులను కొంతమందినైనా కూడా తీసుకొని ఈ చట్టాలని ఉంచాలనే పేరుతోటి ఉద్యమం చేయాలని మరో కుట్రపూరితమైన విధానానికి తెరలేపింది. అయినప్పటికీ కూడా ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున రైతులు భాగస్వాములై దీన్ని ముందు కొనసాగిస్తున్నారు. అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఇవాళ అనేక రకాల విష ప్రచారం కొనసాగిస్తూ మరి రైతుల నడ్డి విరిచే విధంగా మద్దతు ధర విషయంలో కానీ, మార్కెట్ వ్యవస్థ విషయంలో కానీ, లేకపోతే అన్ని రకాలుగా ఇలా రైతులు నడ్డి విరిచేటువంటి చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు గగ్గోలు పెట్టి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటే ఇలా బీజేపీ ప్రభుత్వం ఒక
అంచివేయడానికి పథకం ప్రకారం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రైతు ఉద్యమాన్ని అంచడం బీజేపీ తరం కానీ బీజేపీ యొక్క ప్రభుత్వం మరి వశం కాదు. దేశవ్యాప్తంగా రైతాంగం అంతా ఒకవైపున పోరాటాలు కొనసాగిస్తూ చట్టాలని రద్దు చేయాలి అని చెప్పేసి ఒక నినదిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పోరాటం కొనసాగుతుంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏకపక్షంగా ప్రజల మీద దాడి చేయడానికి, రైతాంగం మీద దాడి చేయడానికి, కార్మిక ఉద్యోగుల మీద దాడి చేయడానికి ఈరోజు కంకణం కట్టుకొని బీజేపీ లేదా నరేంద్ర మోడీ లాంటి వాళ్లే విష ప్రచారానికి పూనుకోవడం అనేది ఈరోజు శోచనీయం. రైతాంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఏ అంబానీ ఆదానీలకు వీళ్ళ ఉత్పత్తులను కట్టబెట్టే విధంగా చట్టాలను తీసుకురావడం జరిగింది. అందుకనే 3 రకాలైనటువంటి రైతు వ్యతిరేక దుర్మార్గమైనటువంటి చట్టాలను బేషరతుగా రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏది ఏమైనా సరే చట్టాలను ఈ 3 చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆందోళన చేస్తాను. ఉపసంహరించుకోకపోతే కూడా ప్రజా సంఘాలు ప్రజల్ని కలుపుకొని పెద్ద ఎత్తున భవిష్యత్తులో కార్యక్రమాలు చేస్తాం, ఆందోళన చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు 3 తీసుకొచ్చారో ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఇవాళ దఫల వారీగా అనేక రకాల పోరాటాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్ని పోరాటాలు చేస్తున్నప్పటికీ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక వెంటనే స్పందించి ఆ 3 చట్టాలు నల్ల చట్టాలను రద్దు చేయాలని, లేని పక్షంలో రైతులు, కూలీలు, కార్మికులు, విద్యార్థులు, మేధావులు అన్ని వర్గాల ప్రజలను కూడా కలుపుకొని పోయి. హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ పొదుపులో ప్రజల్లో చైతన్యం రావాలన్న మంత్రి జగదీష్ రెడ్డి. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఘనంగా పౌర సన్మానం. సూర్యాపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగేందర్. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయను కలిసిన డీఐజీ రంగనాథ్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు. జర్నలిస్టును దూషించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష నాయకులు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్లను వెంటనే చెల్లించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎదుట రాస్తారోకో చేపట్టిన విద్యార్థులు. బ్రాహ్మణుల అభ్యున్నతే గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం లక్ష్యమన్న రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల జేఏసీ చైర్మన్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.